నాయకులు ఉన్నారు, లక్షలాది సంఖ్యలో కార్యకర్తలు ఉన్నారు. ఎవరికి లేని కేసులు, ఎవరి మీద రాని కేసులు వల్లభనేని వంశీ మీద రావడానికి హిస్టారికల్ రీజన్స్ ఉండొచ్చు. ఆయన మీద ఎలాంటి కేసు ఉందో, ఆ కేసులో ఉన్నటువంటి విషయాలేంటో అవన్నీ కూడా అది లీగల్ గా చూసుకోవాల్సిన అంశాలే కానీ దాని ఏదో ప్రభుత్వం కావాలని చేస్తున్న అంశాలైతే కాదు. నిజానికి ప్రభుత్వం అలా ఏదన్నా చేయాలనుకుంటే, చేసే దురుద్దేశం ఏదన్నా ఉంటే అంతకంటే మోర్ ఇంపార్టెంట్ లీడర్స్, మోర్ విజిబుల్ లీడర్స్ చాలా మంది ఉన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నాడు కదా ప్రతిపక్ష నాయకుడు. అవును. కాబట్టి అధికార పక్షం ఏదో కక్ష సాధిస్తుంది అనుకున్నప్పుడు అధికార పక్షం కక్ష సాధించడానికి ప్రత్యేకమైనటువంటి అవసరం ఉండదు. కంఫర్టబుల్ మెజారిటీ తోటి మూడు పార్టీల కార్యకర్తలు ప్రజల మద్దతుతోటి నడుస్తున్న ఈ ప్రభుత్వానికి ఎవరో ఒక వ్యక్తిని టార్గెట్ చేయాల్సిన అవసరం ఏముంటుంది? సో ఆ అంటే ఒక్కొక్కరుగా ఇప్పుడు జైలుకి వెళ్ళారు కొంతమంది. సరే, వైసీపీ మాత్రం వాళ్ళు తప్పు చేయలేదంటారు, కూటమి మాత్రం ఖచ్చితంగా వాళ్ళు తప్పు చేశారు కాబట్టి కొన్ని ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కాబట్టి వారు రిమాండ్లో చట్టాలు వారికి రిమాండ్ విధించాయని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు చాలా మంది వైసీపీ నేతలు జైలు జీవితాన్ని గడిపారు. సో అదే క్రమంలో ఈ వల్లభనేని వంశీ గారు కూడా జైలు జీవితాన్ని దాదాపు 100 రోజులు పైగా గడిపారు. ఇప్పుడు మళ్ళీ నిన్న ఆయన మాచవరం పిఎస్లో అనుకుంటా ఇంకో కేసు కూడా ఆయన మీద నమోదైంది, ఆయనతో పాటు మరి కొంతమంది అనుచరులతోటి. సో అది కూడా చాలా సీరియస్గా ఉందంట ఆ కేసు. ఎస్, అది ఆ కేసు పూర్వపురాలు నాకు తెలియదండి. ఒకవేళ ఏదన్నా విషయం ఉంటే లీగల్ గా దాన్ని లీగల్ పర్స్పెక్టివ్ లో చూడాలి కానీ ప్రభుత్వం ఏదో ప్రత్యేకంగా కక్షగట్టి వంశీ గారి మీద చేస్తుంది అనేది కరెక్ట్ కాదు. అది ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరు కేసు పెట్టారు, అది నిజంగా అరెస్ట్ చేయాల్సిందా, రిమాండ్ ఇవ్వాల్సిందా లేదా, స్టేషన్ బెయిల్ ఇస్తారా, అవన్నీ కూడా ప్రాబబ్లీ ఆ కేసు తెలిసిన వాళ్ళు ఆ కేసు పూర్వపురాలను బట్టి మాట్లాడితే బాగుంటుంది. కక్షపూరితమైనటువంటి వ్యవహారం అయితే ఇక కూటమి ప్రభుత్వం అయితే చేయదంటారు మీరు? అవసరం అలాంటి అవసరం ఉండదు, అలా చేయాల్సిన అవసరం ఉండదని నేను చెప్తున్నాను, చేయట్లేదని నేను చెప్తున్నాను. ఓకే ఓకే మరొక అంశం చూస్తే సార్, మెడికల్ కాలేజీలకు సంబంధించి అలాంటి ఖర్చులు చేయాలి, ప్రతిపక్ష నాయకుడు కాబట్టి చేయాలి. ప్రతిపక్ష నాయకుల మీద చాలా మంది ఉన్నారు కదా. అవును. సో ఇక మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న 1 కోటి పైన దాదాపు 1,04,00,000 సంతకాలు వారు సేకరించినట్టున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. సో గవర్నర్ గారిని కలిశారు. సో దీని మీద ఆయన ఉద్యమం చేస్తానని చెప్పేసి బలంగా చెప్తా ఉన్నారు. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయంగా ప్రజెంట్ చేయటం అనేది బాధ్యతాయుతంగా ఉంటుంది. పీపీపీ అనగానే దాన్ని ట్రివియలైజ్ చేసి ప్రైవేటైజ్ చేయటము, ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేయటం, అమ్మేయటం, ఇచ్చేయటం, గిఫ్ట్ గా ఇవ్వటం, ఇలాంటి పదాలు వక్రీకరణ కిందకు వస్తాయి. లేదు, మేము నిజంగానే ఉన్న అభిప్రాయాన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నాం అంటే ప్రతిపక్షంగా వాళ్ళకి అన్ని హక్కులు ఉన్నాయి, వాళ్ళు చేయాల్సిన బాధ్యత ఉంటుంది, వాళ్ళు ప్రజలను చైతన్యవంతులు చేయడంలో నేనేం తప్పు పట్టను. అయితే వక్రీకరించి మీరు చైతన్యం చేయాలనుకుంటే ఇబ్బంది ఉంటుంది. దానికి మా మీద కూడా బాధ్యత పెరుగుద్ది. దాన్ని ఎందుకు వక్రీకరిస్తున్నారు, ఎలా వక్రీకరిస్తున్నారు? పీపీపీ అనేది అదేదో అన్టచబుల్ పదము కాదు, కాన్సెప్ట్ కాదు. మన దేశంలో, మన రాష్ట్రంలోనే కాదు, మన దేశంలో అనేక ప్రాంతాల్లో అనేక ప్రాజెక్ట్స్ మనం ఆ విధానంలో కానీ, బీఓటీ విధానంలో కానీ, ఇంకొక విధానంలో కానీ ప్రైవేట్ అండ్ పబ్లిక్ పార్ట్నర్షిప్ లో చేస్తున్నాం. అయితే మెడికల్ కాలేజెస్ కొద్దిగా సెన్సిటివ్ గా ఉంటుంది కాబట్టి, హెల్త్ అనేది సెన్సిటివ్ అంశం కాబట్టి, పూర్ పీపుల్కి ఒకవేళ హెల్త్ మోర్ ఎక్స్పెన్సివ్ అంశంగా తయారవుతుందేమో, చదువుకోవడానికి మనకు అన్ని అవకాశాలు రావేమో అనే భయాందోళనలో జనరల్ గా ఉండటం సహజం. దాన్ని ఉన్నంత వరకు అసలు విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రతిపక్షం చైతన్యపరచాలనుకుంటే తప్పేం కాదు, అది ప్రతిపక్షం బాధ్యత కూడా అవుతుంది. దానికి ధీటుగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత కూటమిలో ఉన్నటువంటి పార్ట్నర్స్, ఈ ప్రభుత్వం బాధ్యత ఉంటుంది. కాబట్టి వీఆర్ ట్రైయింగ్ అవర్ షేర్. మా వంతుగా మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వంతుగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అయితే అలాంటి మిస్నామర్స్ తోటి వక్రీకరించి కాకుండా ఈ పీపీపీ అనే విధానంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, పీపీపీ విధానంలో ఒకవేళ గవర్నమెంట్ చేయాలని ఆలోచన చేస్తున్నప్పుడు దాని చుట్టూ పెట్టాల్సినటువంటి గోడలు కానీ, భద్రతా నియమాలు కానీ ఏమన్నా ఉంటే అది మాట్లాడటంలో బాగుంటుంది. అంతేగాని ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని దాన్ని అపోజ్ చేయటం ఒక్కటే మా పని అన్నట్టుగా ఏ ప్రతిపక్షం చేసినా కానీ అది మంచిది కాదు. అలాంటప్పుడు గెలిచిన ప్రభుత్వాలకి గెలిచినందుకు ఆ మ్యాండేట్ కి విలువ ఏమీ ఉండదు.
గెలిచిన ప్రభుత్వం కొంత అసెస్మెంట్ తోటి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. దాంట్లో మంచి చెడులో మాట్లాడాల్సిన అవకాశం ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి, బయట ఉన్న వాళ్ళకి, ప్రతిపక్షానికి ప్రత్యేకంగా ఉంటది. దాంట్లో కూడా నేను తప్పు పడటలేదు. ఓవరాల్ గా దీంట్లో ఏమన్నా అడ్జస్ట్మెంట్స్ అవసరం అయితే ప్రభుత్వం చేస్తుంది, డెఫినెట్ గా చేస్తుంది. బట్ అంతేగాని అసలు ఏమీ కాకుండా ఇదంతా నాన్ సెన్స్, ఇదంతా గిఫ్ట్ ఇచ్చేస్తున్నారు, వాళ్ళు పంచుకుంటున్నారు అనే ధోరణిలో మిస్లీడ్ చేయడాన్ని మనం డెఫినెట్ గా అబ్జెక్ట్ చేస్తాం. సో ఇప్పుడు మిస్లీడ్ చేస్తున్నారా, ప్రతిపక్షాలు మిస్లీడ్ చేస్తున్నారా మెడికల్ కాలేజీ అంశం? డెఫినెట్ గా మీరు మీ ఇంట్రడక్షన్ లోనే చెప్పారు, మెడికల్ కాలేజీస్ ప్రైవేటీకరణకు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ వ్యతిరేకము అంటున్నారు. ప్రైవేటీకరణ అని ఎవరన్నారు? ప్రైవేటీకరణ అనేది వక్రీకరించడమే కదా. అలాంటప్పుడు మనం అసలు పీపీపీని ఎంటర్టైన్ చేయకూడదు. ఈ దేశంలో వీ షుడ్ ఫైట్ అగైన్స్ట్ ఆల్ పీపీపీ ప్రాజెక్ట్స్, ఆల్ బీఓటీ ప్రాజెక్ట్స్, ఆల్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ పార్ట్నర్షిప్స్ అనే పాలసీ ఏదన్నా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు తీసుకుంటారంటే తీసుకోమనండి. దాని మీద కూడా ప్రజలు చైతన్యం చేయమనండి. అంతేగాని ప్రభుత్వం అసలు మీరు ఏమి చేయడానికి లేదు, మాకు నచ్చకపోతే మీరు చేయడానికి వీలు లేదన్న ధోరణి ప్రతిపక్షానికి మంచిది కాదు అని చెప్తున్నాను. ఓకే, ఉన్న విషయం మీద వాళ్ళు చైతన్యం తీసుకురావడాన్ని అబ్జెక్ట్ చేయకూడదు, మనం వెల్కమ్ చేయాలి. అవసరమైతే దానికి సంబంధించినటువంటి అడ్జస్ట్మెంట్స్ ప్రభుత్వం ఆలోచించుకుంటుంది, అది తప్పు కాదు. ఇప్పుడు వాళ్ళు వక్రీకరిస్తున్నారనే దాని మీద మన అబ్జెక్షన్ ఉంది. వాళ్ళు కోటి సంతకాలు ఏ పేరుతో చేశారు? కాదు సార్, సాంసరావు గారు, కోటి సంతకాలను వారు సేకరించారు అంటే అంటే కోటి మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాన్ని వారు ఒప్పుకున్నట్టేనా? కోటి మంది దానికి ఏమి రుజువులు ఉండవు, దానికి ఏమి ఆథెంటిసిటీ ఉండదండి. అనేక రకాలైనటువంటి సంతకాల సేకరణ కార్యక్రమాలు చేశాం గతంలో కూడా. నేనేమంటున్నానంటే ప్రజల్ని చైతన్య పరుస్తున్నారు, పరచడం వాళ్ళ బాధ్యత కూడా. ఆ పార్టీని నేను అబ్జెక్ట్ చేయట్లేదు. మీరు లేని విషయాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లి వాళ్ళని తప్పుదారి పట్టిస్తూ ఇక్కడ ఏదో జరిగిపోతుందని ఒక భ్రమను కల్పిస్తూ మీరు ఎవరికి న్యాయం చేయదలుచుకున్నారు? మీరు ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ కి న్యాయం చేయదలుచుకున్నారంటే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం అనే ఒక ఎజెండా తప్పితే నిజంగా దాంట్లో నిజానిజాలు లేవు కదా. పీపీపీ అనేది ఎందుకు తప్పు, పీపీపీ అనేది ఎలా తప్పు, పీపీపీలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అని జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్స్ప్లెయిన్ చేయమనండి. ఆల్ ఆర్ నథింగ్, నేను చేసినట్టు చేయాలి లేదంటే మీరు ఏం చేయడానికి లేదు అన్నది ప్రజాస్వామ్యంలో చెల్లదు. గెలిచిన ప్రభుత్వానికి కొంత ఆలోచన విధానం ఉంటుంది, వాళ్ళు కొన్ని డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ డెసిషన్స్ తీసుకునేటప్పుడు కూడా ప్రజలు వాళ్ళ మనోభావాలు, ఫ్యూచర్ లో ఎలక్షన్స్, దాంట్లో వచ్చే పర్యవసానాలు ప్రభుత్వాలు ఆలోచించుకోవా? అధికార పక్షం ఆలోచించుకోదా? అవును, మీరు ఏ అడుగేసినా కాదు అంటే మరి గెలిచిన